నేడు దేశవ్యాప్తంగా భారత రాజ్యాంగ దినోత్సవం అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు పలు కార్యక్రమాలు నిర్వహించాయి. పార్లమెంటు సెంట్రల్ హాల్లో భారత రాజ్యాంగం దినోత్సవాలు ఘనంగా జరిగాయి. హమారా సంవిధాన్ హమారా స్వాభిమాన్ నినాదంతో ఏడాది పొడవునా 75వ భారత రాజ్యాంగ దినోత్సవాలని ప్రభుత్వం జరపనుంది. ఇందుకు సంబంధించిన క్యాలెండర్ను కూడా ప్రభుత్వం రూపొందించింది. రాజ్యాంగం ఏర్పడి 75 సంవత్సరాలు కావడంతో ఈ వేడుకలను ఘనంగా నిర్వహించాలని భారత ప్రభుత్వం నిర్ణయించింది. ఇంతకు 2015కు ముందు లేని రాజ్యాంగ దినోత్సవం 2015 నుంచి ఎందుకు జరుపుకుంటున్నాం? అసలు రాజ్యాంగం ఎలా ఏర్పడింది? సువిశాల భారతదేశంలో ప్రతి ఒక్కరూ క్రమశిక్షణతో మెలగడానికి కారణం రాజ్యాంగం. ప్రతి ఒక్కరికి సమాన హక్కులు రావడానికి కారణం రాజ్యాంగం. కుల మతాలకు అతీతంగా అన్ని రంగాల్లో అవకాశాలు కల్పించడానికి కారణం రాజ్యాంగం. ఎలాంటి వివక్షకు తావు లేకుండా అందరూ సమానంగా బతకాలన్నదే మన రాజ్యాంగ లక్ష్యం. ప్రపంచంలో పలు దేశాలు తమ రాజ్యాంగానికి తగ్గట్లుగా నడుచుకుంటున్నాయి. మరికొన్ని దేశాలు తమ మత ఆచారాల ఆధారంగా పాలించబడుతున్నాయి. కానీ ఏ దేశ రాజ్యాంగానికి లేని ప్రత్యేక గుర్తింపు మన రాజ్యాంగానికే ఉంది. అందరినీ సమానంగా చూడాలని, అందరికీ అవకాశాలు ఇవ్వాలని, ఏ వ్యక్తి అయినా తనకు నచ్చిన మతాన్ని స్వీకరించొచ్చని, ఎవరికైనా ప్రశ్నించే హక్కు ఉంటుందని, ఎవరైనా రాజకీయాల్లోకొచ్చి అధికారాన్ని చేపట్టొచ్చని, ఇలా అనేక హక్కుల్ని మనకు కల్పించింది మన రాజ్యాంగమే. అలాంటి భారత రాజ్యాంగం ఏర్పడి 75 వసంతాలు పూర్తి చేసుకుంది. రాజ్యాంగ ప్రాశస్త్యానికి ప్రచారం కల్పించడం, దాని పట్ల పౌరుల్లో అవగాహన మరింత పెంచడమే లక్ష్యంగా పలు కార్యక్రమాల్ని నిర్వహిస్తూ వస్తోంది భారత ప్రభుత్వం. ఇందులో భాగంగా దేశవ్యాప్తంగా విద్యా సంస్థల్లో రాజ్యాంగ ప్రవేశిక సామూహిక పఠనం వంటివి జరిగాయి. నవంబర్ 26ను రాజ్యాంగ దినోత్సవంగా ప్రకటిస్తూ నరేంద్ర మోదీ ప్రభుత్వం 2015లో నిర్ణయం తీసుకుంది. రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ 125వ జయంతి సందర్భంగా ఆ మేరకు గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. అప్పటి నుంచి ఏటా నవంబర్ 26ను రాజ్యాంగ దినోత్సవంగా జరుపుకుంటున్నాం. పౌరుల్లో రాజ్యాంగ విలువల పట్ల అవగాహన పెంచడంతో పాటు రాజ్యాంగ స్ఫూర్తిని పెంపొందించేలా ఆ రోజున కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పలు కార్యక్రమాలు చేపడుతున్నాయి. సారి ఫ్లాష్ బ్యాక్ కు వెళ్తే భారత్ కు స్వాతంత్రం రావడం ఖాయమని 1945 కల్లా తేలిపోయింది. దీంతో స్వతంత్ర భారతావనికి పాలనతో పాటు అన్ని అంశాల్లోనూ దిశానిర్దేశం చేసేలా రాజ్యాంగం అవసరమైంది. దాని నిర్మాణం కోసం కేబినెట్ మిషన్ ప్లాన్ లో భాగంగా 1946 డిసెంబర్లో 389 మంది ఉద్దండులతో రాజ్యాంగ పరిషత్ ఏర్పాటైంది. దీనిలో సభ్యులుగా ఎవరుండాలో నిర్ణయించేందుకని ఎన్నికల ప్రక్రియ నిర్వహించారు. అంబేద్కర్, జవహర్లాల్ నెహ్రూ, సర్దార్ వల్లభాయ్ పటేల్ తదితర ప్రముఖులు ఇందులో సభ్యులు. దేశ విభజన తర్వాత రాజ్యాంగ పరిషత్ సభ్యుల సంఖ్యను 299కి కుదించారు. 1946 డిసెంబర్ 9న బాబు రాజేంద్ర ప్రసాద్ అధ్యక్షతన రాజ్యాంగ పరిషత్ తొలిసారిగా సమావేశమైంది. రాజ్యాంగ రచనకు డ్రాఫ్టింగ్ కమిటీని ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. దానికి అంబేద్కర్ చైర్మన్ గా వ్యవహరించారు. ప్రపంచంలోని అన్ని రాజ్యాంగాలను కూలంకషంగా పరిశీలించిన మీదట మన రాజ్యాంగానికి డ్రాఫ్టింగ్ కమిటీ రూపమిచ్చింది. ఇందుకు 2 ఏళ్ల 11 నెలల 18 రోజుల సమయం పట్టింది. ఆ వ్యవధిలో డ్రాఫ్టింగ్ కమిటీ 11 సార్లు సమావేశమై ఎప్పటికప్పుడు చర్చించుకుంటూ 395 ఆర్టికళ్లు, 8 షెడ్యూళ్లతో ప్రపంచంలోనే అతిపెద్ద లిఖిత రాజ్యాంగానికి తుదిరూపునిచ్చింది. డ్రాఫ్టింగ్ కమిటీ సమర్పించిన రాజ్యాంగ ప్రతిని అతి కొద్ది మార్పు చేర్పులతో రాజ్యాంగ పరిషత్ 1949 నవంబర్ 26న ఆమోదించింది. ఇలా అనేక ప్రయత్నాల తర్వాత మన రాజ్యాంగము కొలిక్కొచ్చింది. అయితే మన రాజ్యాంగానికి ప్రత్యేకత ఉండాలని భావించిన జవహర్లాల్ నెహ్రూ చేతిరాతతో రాజ్యాంగాన్ని లిఖిస్తే బాగుంటుందన్న ఆలోచనతో ఇటాలిక్ చేతిరాతలో నిపుణులు తమను సంప్రదించాలంటూ రేడియోలో ప్రకటన జారీ చేశారు. దీంతో అందమైన చేతిరాతతో అక్షరాలు అందంగా రాయడంలో దిట్టగా పేరొందిన ప్రేమ్ బెహారీ నారాయణ్ రాయ్ జాదా ముందుకొచ్చారు. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే ప్రేమ్ బెహారీ రాజ్యాంగం రాసేందుకు ఒక్క పైసా తీసుకోలేదు కానీ నెహ్రూ అనుమతితో ప్రతి పేజీలో తన పేరు, చివరన తన తాత పేరును రాసుకున్నారు. ఆయన స్వదస్తూరితో దాదాపు 6 నెలల పాటు రాజ్యాంగ రచన సాగింది. మొత్తం 395 అధికరణలు, 8 షెడ్యూళ్లు లిఖించారు. రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా పాత పార్లమెంట్ సెంట్రల్ హాల్లో ప్రత్యేక వేడుకల్ని నిర్వహించారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ఉపరాష్ట్రపతి ధన్ఖడ్, ప్రధాని మోదీ, లోక్సభ స్పీకర్ ఓం బిర్లా హాజరయ్యారు. సమాజానికి రాజ్యాంగమే మూలస్తంభమని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సందర్భంగా కొనియాడారు. రాష్ట్రపతి ప్రసంగం అనంతరం సభ్యులందరితో కలిసి రాజ్యాంగ పీఠికను సామూహిక పఠనం చేశారు.
సందర్భంగా రాజ్యాంగానికి సంబంధించిన 2 పుస్తకాలు, 75 వసంతాలకు గుర్తుగా స్మారక పోస్టల్ స్టాంప్ ను రిలీజ్ చేశారు రాష్ట్రపతి.